ఉందా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై తీవ్రంగా ఉంది. మరికొద్ది గంటల్లో తుఫాను కాకినాడకు దక్షిణంగా తీరం దాటనుంది. ఇప్పటికే కాకినాడ తీరంలో సముద్రం మహా ఉగ్ర రూపాన్ని దాల్చింది. తీరంలోని ఇళ్లపైకి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారుల నివాసాలు కూలి సముద్రంలో కలిసిపోతున్నాయి. అటు ఉప్పాడ తీరంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు తమ ఇళ్లను విడిచిపెట్టేందుకు ఇష్టం లేకపోవడంతో వారికి నచ్చజెప్పి మరి వారిని తరలిస్తున్నారు. పోలీసులు మత్స్యకారులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు. వాతావరణం బాగాలేదని ఖాళీ చేసామన్నారు. సామాన్ తీసి వెళ్ళిపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాల నుంచి. అంటే మరి మీకు రోడ్డు కూడా పడిపోయింది కదా? రోడ్డు 9 రోడ్లు పడిపోయండి. 9 రోడ్లు పడిపోయింది. మరి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైనా వచ్చి బోల్ మంది వచ్చారండి. ఏమన్నారు? ఎదరికి తీసుకెళ్తున్నారండి. భోజనాలు పెడుతున్నారు. భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు పడిపోయింది కదా, వేరే ఇల్లు ఇస్తానని కదా ఎక్కడ ప్లేస్ ఇంకా ఏమీ అనలేదండి. మీకు తుఫాన్లు వచ్చినప్పుడల్లా ఇది కోసుకుంటూ వచ్చేస్తుంది. మేము అది ఇప్పుడు ఉన్న పాతిళ్ళు అలాగ అద్దుకుంటా వస్తానే ఉంటున్నాం. మాకైతే మాకు ఇంత స్థానం కూడా ఇవ్వలేదు. మేము ఇక్కడే ఉంటున్నాం అన్ని సంవత్సరాలు పెట్టి. 50 ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేయట్లేదు. మా వాళ్ళు ఆటకెళ్తే తెచ్చింది మేము అలాగా సంసారం అలా చేస్తాం. కూలిపాటే అండి మాకు.